అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ. కృష్ణానగర్ కథలు అనేటువంటి అద్భుతమైన కథల్ని మీరు రెగ్యులర్గా వింటున్నందుకు, రెగ్యులర్గా చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక గమ్మత్తైన సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుందాం. సినిమా ఫీల్డ్లో ప్రయాణం ప్రారంభించి అక్కడి నుంచి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యి సినిమా ఫీల్డ్ని ఆ ఫీల్డ్ని రెండింటినీ కూడాను సమన్వయపరిచినటువంటి ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. సో వారి పేరు లక్ష్మణ్ ఏలే గారు. లక్ష్మణ్ ఏలే గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన నాకు చిరకాల మిత్రుడు, చాలా ఆప్తుడు. కాబట్టి ధైర్యంగా వారి కథను మీకు పరిచయం చేయబోతున్నాను. లక్ష్మణ్ ఏలే గారిని నాకు పరిచయం చేసింది అంజిబాబు అనేటువంటి ఒక మిత్రుడు. ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్. సో నేను ఫోటోగ్రాఫర్ రావడం వల్ల లక్ష్మణ్ ఏలే గారు నాకు పరిచయం అవడం జరిగింది. ఆ టైంలో సోమాజిగూడలో ఉన్నారండి. సో లక్ష్మణ్ ఏలే గారు నాకు పరిచయం అయిన టైంకి ఆయన పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నారు. సినిమా ఫీల్డ్లో పోస్టర్స్ ఉంటాయి కదండి, పోస్టర్స్ని డిజైన్ చేస్తున్నారు. ఆ రోజుల్లో అంటే నేను చెప్తున్నది ఒక 25 years బ్యాక్ మాట. సో 25 years బ్యాక్ అప్పుడు మనకు సిస్టమ్స్ రాలే, ఇంకా ఫోటోషాప్లు లేవు. సో ఏదైనా మాన్యువల్ చేయటమే, అన్ని కూడాను చేత్తో నీట్గా డ్రాయింగ్స్ చేసి అలా చేసేవాళ్ళు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక ఫ్రేమ్ తీసుకొని ఫోటోలన్నింటినీ జాగ్రత్తగా కట్ చేసి దాని మీద ప్లేస్ చేసి ఒక గీత గీసుకొని దాని చుట్టూ స్ప్రే చేసేవాళ్ళు. కలర్స్ స్ప్రే చేసి ఆ స్ప్రే చేసిన దాంట్లో బొమ్మను ఫిట్ చేసేవాళ్ళు. అలాగా తయారు చేసినటువంటి పోస్టర్స్ని మనం ఆ కాలంలో చూసాం. సో ఆ నేపథ్యంలో ఆయన ఆ పోస్టర్ చేస్తున్న టైంలో దానికి ఫోటోలు కావాల్సి వచ్చింది. అందుకని మేమంతా కూడాను లక్ష్మణ్ ఏలే గారికి పరిచయం అయ్యాం. సో ఆయన ఒక చిన్న షట్టరు, ఆ షట్టర్లో చిన్న స్టూడియో, ఒక్కడే కూర్చొని జాగ్రత్తగా బొమ్మలన్నీ పెట్టుకొని చేతి నిండా కలర్స్ పూసుకొని ఆ కలర్స్ స్ప్రే చేసుకుంటూ రాసుకుంటూ చాలా మేధావిలాగా కూర్చున్నటువంటి లక్ష్మణ్ ఏలేను నేను మొట్టమొదటిసారి చూశాను. సో చూడగానే ఆయనతో ఒక తెలియనటువంటి డివైనిటీ ఉందండి ఆయనలో. ఆయన అఫ్కోర్స్ ఆయన దేవుణ్ణి నమ్మరు, అది వేరే విషయం. కానీ ఎందుకు ఆయన చూస్తే నాకు ఒక డివైనిటీ ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ కలిసిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య బ్రహ్మాండమైనటువంటి అనుబంధం ఉంది. అయితే ఆయన అలా బొమ్మలేస్తున్న నేపథ్యంలో నేను చూసి ఇంత కష్టపడడం ఎందుకనే నేను డైరెక్ట్గా ప్రింట్ చేసి ఇస్తాను. మీకు పోస్టర్ అంతా కూడాను, ఆ రకరకాలైనటువంటి ఫోటోలన్నీ కూడాను నేనే ప్రింట్ చేసి ఇస్తానని చెప్పి పెద్ద షీట్లలో చక్కగా ప్రింట్ చేసి ఇచ్చేవాడిని. సో అది తీసుకెళ్ళిపోతే ఆయన జస్ట్ టైటిల్ రాసుకొని తీసుకెళ్లి డైరెక్టర్స్కి చూపించేవాడు. ఆ టైంలో ఆయన రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కువగా రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు. నేను వెళ్ళే టైంకు అనగనగా ఒకరోజు పోస్టర్స్ జరుగుతున్నాయి. సో దాని టైటిల్ రాస్తున్నారు. నేను వెళ్ళే టైంకి అనగనగా ఒకరోజు అని జేడి చక్రవర్తి గారి సినిమా. సో అది రాస్తున్నాడు. సో 5-6 రకాల టైటిల్స్ రాసుకున్నారు, నన్ను తీసుకెళ్లారు. అది నేను మొట్టమొదటిసారి రామ్ గోపాల్ వర్మని చూడటం. పంజాగుట్లో ఉన్నటువంటి ఆయన ఓన్ హౌస్ లోపల రాము గారు ఉన్నారు. సో వెళ్ళాం, టైటిల్ కార్డ్స్ అన్ని ఇచ్చాడు. ఆయన చూస్తున్నారు, అబ్బాయి ఇది బాలే అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఒక టైటిల్ కార్డును మాత్రం లక్ష్మణ్ గారు వెనకాల పెట్టుకున్నారు, చూపించట్లా. సో ఏంటి లక్ష్మణ్ అక్కడ ఏముంది అని చెప్పంటే, లేదండి సార్ అది ఉడికే వేస్టేజ్ అంటే, పర్లేదు చూపించాం. చూడగానే ఇది కదా నాకు కావాల్సింది, దిస్ వాజ్ ద ఫైనల్ అన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న టైటిల్ అదే, అనగనగా ఒకరోజు. సో నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఎందుకంటే నా బలవంతం మీద ఆయన అక్కడ ఒక ఆయిల్ పెయింట్ వేసి ఆ పెయింట్ను సరిగ్గా క్లీన్ చేయకపోతే రస్టిక్ అయిపోయి గట్టి పడిపోతుంది కదా బ్రష్. అలాంటి బ్రష్ ఒకటి ఉంటే అనేది దీంతో ఒకటి రాయి సరదాగా అంటే బ్లాక్ కలర్లో ముంచి ఊరికే చక్ అని రాశాడు అంతే. అలా మూవ్ కానటువంటి బ్రష్తో రాసినటువంటి ఆ టైటిల్ ఓకే. అది మొట్టమొదటిసారి నాకు రామ్ గోపాల్ వర్మ మీద గౌరవం పెంచినటువంటి క్షణం. అంటే ఆర్ట్ ఫామ్ని అంత కరెక్ట్గా గుర్తుపట్టడం అనేటువంటిది ఆర్టిస్టులకే సాధ్యం అండి. సో లక్ష్మణ్ ఏలే గారికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఇలా నాకు లక్ష్మణ్ ఏలే గారు రాము గారిని పరిచయం చేయడం, రాము గారికి కావాల్సినటువంటి ఫోటోలు కానీ ఫోటోగ్రఫీ కానీ నేను తీసి పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకసారి దయ్యం సినిమాకి అనుకుంటాను ఒక ఫోటో సెషన్ కావాలన్నారు. ఓకే ఫ్యాంటాస్టిక్ అండి, ఫోటో సెషన్ చేద్దాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పేసి చక్కగా కెమెరాలు అవి తీసుకొని చాలా పెద్ద ఎత్తున సెటప్
అంటే ఒక దయ్యం గెటప్ వేస్తున్నట్టు ఒక ఆవిడ. సో ఆవిడని హెయిర్ చేసాము, యూనిట్ని హెయిర్ చేసాము, లైట్లు గీట్లు అంతా చాలా హడావిడి తీసుకొని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కి వెళ్ళి ఆ సిలువలన్నీ బాగా కనబడేలాగా బ్యాక్గ్రౌండ్ లైట్ పెట్టి బ్రహ్మాండంగా దయ్యాన్ని పెట్టేసి బ్రహ్మాండంగా ఫోటోలు తీసుకొని వెళ్ళాం. సో లక్ష్మణ్ గారు నేను కలిసి వెళ్ళాం. వెళ్ళిపోయి ఆ ఫోటోలు చూపించగానే రాము గారు కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయారు. ఎవరు చెప్పారు మీకు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ అని? ఎందుకు వెళ్ళారు? సినిమా కథలో ఒకట హిందూ గ్రేవ్ యార్డ్ ఉంది, మీరు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ వెళ్తే ప్రతి దాంట్లో సిల్వలు బాగా కనబడాలని కదా మేము ఓ అని ప్రయత్నం చేయటం, అన్నిట్లో ఓ అని కోట్లు సిల్వలు. అరే ఇది హిందూ బేస్డ్ కథ, మొత్తం డబ్బులను వేస్ట్ చేసే దాదాపు ఆ రోజుల్లో 3-4 లక్షలు ఖర్చు అయిపోయినాయి లైట్లకు, షూటింగ్కి, దానికన్నా. మేము ఇంకా అక్కడ పోటీలు పడి రాము గారు మా మీద డిపెండ్ అయిపోయారని చెప్పి గర్వంతో పోటీలు పడి బిర్యానీలు తెప్పించుకొని మరీ శ్మశానంలో ఆ సమాధుల మీద కూర్చొని తిన్నాం. ఆ ఎఫెక్ట్ ఏమో పాప సమాధిలో ఉన్నవాడు మమ్మల్ని శపించాడు ఏమో మాకు తెలియదు. కానీ ఓ అమ్మ అసలు రాము గారు మామూలు కాదు అసలు. అంటే అంత పెద్ద దర్శకుడు మనకు దగ్గరగా వచ్చాడు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా కట్ చేసి మమ్మల్ని దూరం వెళ్ళిపోమన్నాడు ఆయన. ఇక మీకు బుర్రలేదు అసలు, కొంచెం కూడా తెలుసుకోకుండా వెళ్ళారు. అది ఇది చాలా మంది కోపడేశారు. అబ్బా ఏం చేయాలి? పాపం లక్ష్మణయ్య కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే ఒక రకంగా నా వల్ల లక్ష్మణయ్య గారికి ప్లస్ రాము గారికి ఉన్నటువంటి బాండేజ్ కట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అది నాకు ఖర్చు వేసింది. ఆ రాత్రి నేను మా ఫ్రెండ్ అంజుబాబు కలిసి ఆ ఫోటోలన్నీ వెతికాం. ఎక్కడ చూసినా సిలువలు. అమ్మ ఇలా కాదని చెప్పేసి ఒక ఫోటో నేను ఒకటి తీశాను. ఆ సిలువల మధ్యలో ఒక చిన్న గూడ్లా ఉంటే గూడ్లో అమ్మాయిని కూర్చోబెట్టి ఒక ఫోటో తీశాను. దాన్ని జాగ్రత్తగా క్రాప్ చేసి ఎల్లార్ చేసి మొత్తం కింద మీద పడి సిలువల్ని కట్ చేసి పెద్ద పెద్ద ఫోటోలు రాత్రంతా కూర్చొని వేశానండి. మీరు నమ్మండి నమ్మకపోండి, లక్ష్మణ్ గారు, నేను, అంజుబాబు ముగ్గురం కలిసి పెద్ద షీట్లు ప్రింట్లు వేసుకొని దాని మీద దయ్యం అని టైటిల్ రాసుకొని, దాని మీద రాంగోలో మా డైరెక్టర్ అని టైటిల్స్ అన్ని రాసుకొని ఒక 5-6 పోస్టర్లు రెడీ చేసి వాటిని తీసుకొని, అప్పుడు ఒక పాత బండి ఒకటి ఉండేది, టీవీఎస్ సూచికనో ఏమో ఉండేది, దాని మీద ముగ్గురం కలిసి, మీరు నిజంగా నమ్మండి, 3 లుంగిలు కట్టుకున్నాం. ఆ లుంగిల మీదనే ఆ బండి మీద స్టార్ట్ అయ్యి సోమాజిగూడ నుంచి పంజాగుట్టకి వెళ్ళి రాము గారి తలుపు తట్టాం. అప్పుడు టైము 2:30-3 అవుతుంది. సో అంత మిడ్ నైట్ తలుపు తట్టే పాటికి లోపల వాళ్ళ అమ్మగారు లేచారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు నక్సలైట్లు కానీ వచ్చారా, అప్పుడు నక్సలైట్ల ప్రభావం చాలా ఉంది. సో వాళ్ళు ఎవరైనా వచ్చారని భయంగానే తలుపులు తీశారు. గ్రిల్ అని చూస్తే మేము, ఏంటయ్యా ఈ టైంలో వచ్చారనేది, లేదు సార్ ఒకసారి కలవాలి అంటే పాపం ఆవిడ వెళ్ళి ఆవిడ భయపడుతుండేమో, మీరు ఈ టైంలో వస్తే ఎట్లాగా అని చెప్పి ఆవిడన్నా లేదు కొంచెం ప్లేస్ అంటే పోయి లేపుకొని వచ్చిన. ఆయన షాక్ అయిపోయి ఏంటిది ఈ టైంలో వచ్చారు ఏమైంది అన్నాడు ఆయన. ఎందుకంటే మధ్యాహ్నమే గొడవైంది ఇది సిల్వల విషయంలో, అక్కడ డిసప్పాయింటెడ్ ఆయన. తర్వాత మేము నైట్ 3 o'clock కలిసాం. ఏమైంది అంటే, లేదు సార్ కొన్ని పోస్టర్లు వేసాను చూద్దరు. అరే పొద్దున చూపించవచ్చు కదా, ఇంత అర్ధరాత్రి లేవి చూపించాలా, ఇది ఎక్కడ గొడవ బాబు, మీకు మరి నాకంటే ఎక్కువ ప్యాషన్ అయిపోయింది మీకు సినిమా అంటే, కోపడ్డారు. మొత్తం మీద పోస్టర్ చూసి ఈ వాజ్ హ్యాపీ. సో మా గొడవ ఏంటంటే పాపం ఆయన కోల్పోతామేమో అనే భయంతో వెంటనే ఆయన గెలవాలని రాత్రే పోస్టర్లు వేసి తీసుకెళ్లి ఇచ్చామండి. సో ఇలా ఒక డెడికేషన్తో, అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్. అంటే ఇప్పుడు కథ రాసేటప్పుడు, సినిమా తీసేటప్పుడు ఆయన ఎంత డెడికేటెడ్గా ఉంటాడో అంత డబల్ ఉండాలి మనము అనే ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఆయనతో కలిసి చాలా సినిమాలు పనిచేయడం జరిగింది. కాలక్రమంలో లక్ష్మణయ్య గారికి పెయింటింగ్ వైపు ఆయనకు విపరీతమైనటువంటి ఇష్టం, అంటే రియల్ పెయింటింగ్ వైపు ఆయనకు చాలా ఇష్టం. సో ఆయన కోసం ఆయన కలిసి చుట్టుపక్కల ఉన్న తెలంగాణ పల్లెలని తిరిగేవాళ్ళం. మూసున్నటువంటి దర్వాజలు, తలుపులు, కిటికీలు, అక్కడ కూర్చున్నటువంటి ఆడవాళ్ళు, పొగ్గొట్టం పట్టుకొని వంట చేస్తున్నటువంటి ఆడవాళ్ళు, తర్వాత బిందెలు ఎత్తుకొని చెరువు నుంచి వస్తున్నటువంటి ఆడవాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల వృత్తులు, ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని అంతా కూడాను ఫోటోలు తీసేవాడిని. సో మార్కెట్లో పూలు అమ్ముకుంటున్న ఆవిడ, మార్కెట్లో తునికి పళ్ళు అమ్ముకుంటున్న ఆవిడ, లేదంటే నాగల్పడి దున్నుతున్నటువంటి ఒక రైతు, వాడి వెంట నడుస్తున్నటువంటి చిన్న పాప లేదా చిన్న ఒక పిల్ల, ఇలాగా తెలంగాణ జీవన వైవిధ్యాన్ని అంతా కూడాను నేను ఫోటోలు తీసేవాడిని. ఆ ఫోటోల్ని బేస్ చేసుకుని మా లక్ష్మణ్ అన్న అద్భుతమైన పెయింటింగ్లు వేసేవాడు. మీరు ఇప్పటికీ బోల్డ్ మంది నెట్లో కొడితే వస్తుంది, యూ కెన్ వాచ్ ఇట్. వెరీ రియలిస్టిక్ పెయింటింగ్స్, వెరీ హార్ట్ టచింగ్ పెయింటింగ్స్. సో ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ వేసేవాడు అంటే నేను షాక్ అయిపోయేవాడిని. నేను తీసిన ఫోటో ఏంటి, అన్న తీసినటువంటి ఇమేజ్ ఏంటి.
ఇలాగా లక్ష్మణ్ అన్న నేను కలిసి 2 వీలర్ మీద వెళ్ళి పల్లెలన్నీ చుట్టేసి ఫోటోలు తీసుకొని వచ్చేవాళ్ళం, ఇలా పెయింటింగ్ చేసేవాళ్ళం. ఆ క్రమంలో ఫస్ట్ టైం ఆయన రవీంద్ర భారతి లోపల ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ సూపర్ హిట్ అవ్వడం, దాంతో ఆయన పెయింటర్గా గొప్ప పేరు రావడం జరిగిందండి. ఈ సందర్భంగా ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. అది ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని చెప్పాలి. ఒక బ్రహ్మాండమైన పెయింటింగ్ ఒకటి ఇస్తారు. సో రామ్ గోపాల్ బాగా తెలుసు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఆయన కనుక షోకి వస్తే బాగుంటుందని ఆయన పిలిచారు. ఆయన వచ్చారు, పెయింటింగ్స్ అని చూశారు. చూసిన తర్వాత సార్ ఏదో ఒక పెయింటింగ్ కొనండి సార్, మీరు కొన్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే, నేను ఎందుకు కొంటానే, నాకేం నచ్చలేదు పెయింటింగ్స్ అన్నారు ఆయన. సార్ అదేంటి సార్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు, మీరేంటి అలాగా అంటారు అంటే, కాదు నేను మాట చెప్తాను చెప్పు. ఇప్పుడు ఎగ్జిబిషన్కి ఇంతమంది వచ్చారు కదా, పెయింటింగ్స్ అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఇప్పుడు నేను ఓ పని చేస్తాను, నీదో పెయింటింగ్ పెట్టు, పక్కనే మా ఊర్మిళది ఒక పోస్టర్ పెడతాను. రంగీలా ఊర్మిళ ఉంది కదా, ఆ బికినీలో ఉన్నటువంటి పోస్టర్ పెడతాను. జనం దేన్ని ఎక్కువ చూస్తారో చూద్దాం, దేన్ని ఎక్కువ చూస్తే దాన్ని కొందాం, ఓకేనా అన్నారు ఆయన. మేము నవ్వేశాం. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా బికినీలో ఉన్నటువంటి ఆడపిల్లని చూస్తారు సార్, అందులో డౌట్ ఏం లేదు. కానీ పెయింటింగ్ అనేది ఆర్ట్ ఫామ్ సార్, అది హృదయానికి సంబంధించింది, ఇది కేవలం శరీరానికి సంబంధించింది. ఇట్లా ఏదో ఫిలాసఫీ చెప్పాం. ఆయన సంగతి తెలిసిందేగా మనకు, రామ్ గారి సంగతి. నవ్వేసి సర్లే మీ గొడవలో మీరు ఉండున్నాయా, మీది వేరే ప్రపంచం, నాది వేరే ప్రపంచం అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ లక్ష్మణ్ గారికి ఒక అద్భుతమైనటువంటి ఛాలెంజ్ ఏర్పడింది. అంటే పెయింటింగ్స్ని పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళాలి. పెయింటింగ్స్ అంటే అదేదో సపరేట్ ప్రపంచం, అదేదో ఇంటలెక్చువల్స్ చూస్తారు, కాదు 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 కాదు. పెయింటింగ్స్లో ఉండేదే సామాన్య జనం. మీరు ఏ పెయింటింగ్ అయినా చూడండి, ఏ పెయింటింగ్ అయినా చూస్తే సామాన్య జనం యొక్క జీవన శైలి ఉంటుంది. ఆ పెయింటింగ్స్ని పబ్లిక్లో తీసుకెళ్లాలని ఆయన ఫుల్ టైము ఇటు పెయింటింగ్ సైడ్ రావడం జరిగింది. దాంతో ఈ పబ్లిసిటీ డిజైనింగ్ ఆపేశారు. సో ఆపేస్తే మళ్ళీ మార్కెట్కు ప్రాబ్లం అయిందని లక్ష్మణ్ అన్న తమ్ముడు అయినటువంటి ధని ఏలే గారిని ఈ డిజైనింగ్ సైడ్ తీసుకొచ్చేసి వారికి ఈ బాధ్యతలు ఒప్పచెప్పి లక్ష్మణ్ గారు కంప్లీట్గా పెయింటింగ్ సైడ్కి వచ్చేసారు. అక్కడి నుంచి పూర్తి స్థాయి పెయింటింగ్లు వేస్తూ 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 ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అద్భుతంగా పెయింటింగ్లు వేసేటువంటి పొజిషన్కి వెళ్ళిపోయారు. ఆయన చిన్న కూతురు కూడా లక్ష్మణ్ అన్న బాటలో నడుస్తూ ఈరోజు బ్రహ్మాండమైన పెయింటింగ్లు వేస్తుంది ఆ పాప ఇప్పుడు వేస్తున్న పెయింటింగ్స్ నిజం చెప్పాలంటే లక్ష్మణ్ అన్న వేసేటి అన్ని రియలిస్టిక్ పెయింటింగ్లు అయితే, ఆ పాప వేసే పెయింటింగ్స్ అన్ని ఇమాజినరీ పెయింటింగ్స్. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. సో పెయింటింగ్ను సామాన్య ప్రజల దగ్గర తీసుకొచ్చేసి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా చేసినట్టు లక్ష్మణ్ అన్న మామూలు విషయం కాదు. అలా అని కంప్లీట్గా పెయింటింగ్స్లోకి వెళ్ళిపోయి పెయింటింగ్ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు అనుకుంటే తప్పు. ఈ మధ్యకాలంలో మల్లేశం అనే ఒక సినిమాకు ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అంటలేరు, ప్రొడక్షన్ డిజైనింగ్ అంటున్నారు. ఆ టైటిల్తో ఆయన అద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. సో అలాగా ఒక స్పెసిఫిక్ ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా అనిపిస్తే దానికి ఆయన డెఫినెట్ వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. ఏవం అనేటువంటి ఈ మధ్య వచ్చిన సినిమా కూడా ఆయన టైటిల్ రాసి పెట్టారు. సో సినిమా వాళ్ళు ఎవరైనా మళ్ళీ లక్ష్మణ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు, తప్పలేదు. సో ఆయన మళ్ళీ మనకు సినిమాను పునర్జీవనం చేస్తారు. ఎందుకంటే వెరీ ఇంటలెక్చువల్, విపరీతమైనటువంటి నాలెడ్జ్, విపరీతమైనటువంటి విజన్, సో వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడాను మన సినిమాకు అద్భుతంగా ఉపయోగపడతాయండి. కాబట్టి అలాంటి ఆనిముత్యాన్ని మనం ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో వాడుకోవాలి. సో తద్వారా సినిమా యొక్క స్థాయి 10 రెట్లు పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు లక్ష్మణ్ గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఎక్కడో సినిమాల్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పెయింటింగ్ అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సినిమాల్ని అనుసంధానం చేసుకున్నారు. ఆయన సినిమాలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోరు, సినిమాలు ఏంటో అని అనలా. సో మళ్ళీ సినిమాల్లోనే ఆయన ఉండడానికి అత్యధికంగా ఇష్టపడుతున్నారు. కాబట్టి లక్ష్మణ్ గారిని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవన ప్రవృత్తి లోపల మనకి ఏదైనా వృత్తి ఉంటే అది చేస్తూ కూడా మనం సినిమాల్ని మళ్ళీ మనం అడ్రస్ చేయొచ్చని ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కృష్ణానగర్ కథల లోపల మోస్ట్ సక్సెస్ఫుల్ కథ ఇది. డెఫినెట్గా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో మనలో ఎవరైనా సరే ఇంకేదైనా ఆర్ట్ ఫామ్ మీకుంటే దాన్నే వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. సో సినిమాలు చేస్తూ మళ్ళీ మీలో ఉన్నటువంటి ఆర్ట్ను పెంపొందించుకొని
అటువైపు కూడా మీరు డెవలప్ అయ్యి అటువైపు కూడా బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని నిర్మించుకోవచ్చు అనే సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కృష్ణానగర్ కథల్ని యథావిధిగా మీరు మళ్ళీ మళ్ళీ అభిమానించి మీ కామెంట్స్ తప్పకుండా పెట్టాలి. ముఖ్యంగా ఈ కథకు మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంత అద్భుతమైన కథ చెప్పేలా చేసినటువంటి మా ఏలే లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా, నా తరపున మా టీం అందరి తరపున కూడా. సో అదిరింది టీవీ మళ్ళొక్కసారి మరో కథతో మళ్ళీ కృష్ణానగర్ కథలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ. శుభ ఖయాల్.